బంజారాహిల్స్ తాజ్ దక్కల్లో 75 భారత రాజ్యాంగం సమగ్ర సమ్మిళిత అభివృద్ధి సదస్సు నిర్వహించింది రెడ్డి జాగృతి. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు హాజరై సమాజంలో ఆర్థికవేత్తలు, విద్యావేత్తలు, మేధావులు, ప్రజా సంఘాల పాత్రపై మాట్లాడారు. కుల మతాల కంటే రాజ్యాంగం ముఖ్యమన్నారు వక్తలు. సమగ్ర సమ్మిళిత ఆర్థిక అభివృద్ధి సదస్సు నిర్వహించింది రెడ్డి జాగృతి. బంజారాహిల్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్థికవేత్తలు, విద్యావేత్తలు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ హరగోపాల్ మానవ సంబంధాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సమానత్వం అనేది ఆడ మగవాళ్ల గురించి మాత్రమే కాదని, పెరుగుతున్న వివక్షను తగ్గించుకోవాలన్నారు. ఆస్తుల కంటే విలువలే గొప్పవని పిల్లలకు నేర్పించాలని సూచించారు హరగోపాల్. కానీ సమానత్వం అనేది స్త్రీ పురుషులకే కాకుండా మన దేశంలో ఉండే వివక్ష, అసమానతలు, అన్యాయము, హింస సమాజంలో చాలా ఉంది. ఇది మారాలి. ఇది మారి ఒక ఈక్వాలిటీ, సమానత్వ భావన, సౌభ్రాతృత్వం, అందరూ కలిసి జీవించడం. ఇంతకు ముందు ఎవరైనా మహిళ చనిపోవాలనుకున్నా పిల్లల్ని ఎవరైనా చూసుకుంటారు, మామ చూసుకుంటారు, అన్నలు చూసుకుంటారు, పెద్దవా అదే ఒక విశ్వాసం. ఇవాళ ఆ విశ్వాసం పోయింది. పిల్లలు అనాథలు అయిపోతారు, ఎవరు చూసుకోరు అనేటువంటి దశకు వచ్చేసారు. రావడం వలన తల్లి పిల్లల్ని చంపి చనిపోతున్నది. రాజ్యాంగం ఊహించినటువంటి విలువలు, రాజ్యాంగం ఊహించినటువంటి సమాజం. కులాల కంటే రాజ్యాంగం గొప్పదని, దానిని సరిగ్గా అమలు చేయాలని చూస్తున్న రెడ్డి జాగృతిని అభినందించారు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి. సమ్మిళితమైన సమాజం కోసం అంబేద్కర్ కృషి చేశారని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇక రాజ్యాంగాన్ని అమలు చేయటం కంటే సెలబ్రేట్ చేయటంపైనే ఎక్కువ మంది దృష్టి పెడుతున్నారని అన్నారు మాజీ కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్. ఇవాళ 75 సంవత్సరాల తర్వాత మనకి ఇన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ కూడా భారత సమాజం అనేది ఇంకా ఒక దృఢమైన, స్థిరమైన సమాజంలో ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన చేసిందల్లా, ఆయన తపనంతా, కృషి అంతా ఏమిటంటే ఇదో ఈ సమాజాన్ని ఎట్లా సమగ్రమైన, సమ్మిళితమైన సమాజంగా ఈ భారతదేశాన్ని రూపొందించాలి. అందుకే చాలామంది ఈ మధ్య కాలంలో సామాజిక ఆర్థికవేత్తలు, ఇంక్లూడింగ్ నాలాంటి వాళ్ళు కూడా ఆయననే మన భారత భాగ్య విధాత అని చెప్తుంటాం. భారతదేశంలో ఈ రకంగా ఇవాళ ఈ భాగ్యం కలిగి ఉండడానికి ప్రధాన కారణం ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయనకి ఇవి పెడతాం, ఒక బొమ్మలు పెడతాం. తర్వాత ఈ రాజ్యాంగం ఉంది కదా, ఈ రాజ్యాంగం ఇందులో ముందర పెట్టి దీనికి దండం పెట్టేసుకుంటాం. తర్వాత ఈ దీపం కూడా పెడతారు. పెట్టిన తర్వాత మనం కూర్చొని మళ్ళీ నీ రాజ్యాంగం అనే రాజ్యం ఏది ఉంటుందో ఆ రాజ్యం ఉంటుంది, రాజ్యం ఉంటుంది, రాజకీయం ఉంటుంది. మరి రాజ్యాంగం ఎప్పుడు రావాలండి? రాజ్యాంగం ఎప్పుడు అమలు చేయాలండి? మీరు చెప్పారు అమలు గురించి ఎన్ని సమస్యలు ఉన్నాయో. మరి మీరు ఏం చేస్తున్నట్టు, ఇన్నాళ్ళు మీరు ఏం చేస్తున్నట్టు, ఏం అర్థం చేసుకుంటున్నారు మీరు? అంటే ఊరికే దండాలు పెట్టి వదిలేయడమేనా? దండం అంటే రెండో అర్థం ఉంది, కొట్టడం అని ఉంది. మరి ఆ దండమా ఈ దండమా? ఏ దండం చేస్తున్నారు మీరు? ప్రస్తుత సమాజంలో కులాలు, మతాల భేదం కంటే ధనిక, పేద అనేటివి మాత్రమే ఉన్నాయన్నారు కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్. ధనిక వర్గాల్లోనూ పేదవాళ్లు చాలా మంది ఉన్నారని, అందుకే వాళ్లకు ఈడబ్ల్యూఎస్ కోసం పోరాటం చేశానన్నాడు. పేదరెడ్డిలకు ఎన్ని పథకాలు అందుతాయనేదే ప్రశ్నార్థకమేనన్న అద్దంకి దయాకర్, దేశ అభివృద్ధిలో రెడ్డిల పాత్ర కీలకమన్నారు అద్దంకి దయాకర్. కుల అస్తిత్వాన్ని నిలుపుకోవాలి. అంటే కుల అస్తిత్వం అంటే రెడ్డిగా మీరు బతకాలి, రెడ్డిగా అభివృద్ధి చెందాలి. మీరు మీ అస్తిత్వాన్ని నిలబెడుతూనే ఇతర కులాలతో ప్రజాస్వామ్యయుతంగా ఉండడమే ప్రజాస్వామ్యం. గింతే. మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలి. ఎవరికి ఉండదు? ఎస్సీ అని నాకుండదా? మాలా అని నాకుండదా? మాదిగా అని తనకుండదా? ఎవరి కులం వారికి ఇంటి పేరు ఎట్లుంటుందో గట్టనే పేరు. కొంతమంది ఎస్సీలు, ఓసీలు కూడా చేసి అద్దంకి మా ఇంటి పేరు కూడా సార్ మీరు ఇదా అని అంటారు. అసభ్యంగా ప్రవర్తించినా, అనుచితంగా ప్రవర్తించినా సమాజం సహించదు. అది పర్సెంట్ కూడా 0.0001% ఉంటారు అట్లా. కానీ నేను అంటున్నా ఈరోజు రెడ్డి జాగృతికి ఈ మీటింగ్ పెట్టడం వల్ల మాత్రం సామాజిక బాధ్యత పెరిగింది. పేదరెడ్డిలకు ప్రభుత్వ పథకాలు అందించడంతో పాటు వారి అభివృద్ధి కోసం 10 ఏళ్లుగా కృషి చేస్తుందన్నారు రెడ్డి జాగృతి ప్రతినిధులు. హైదరాబాద్ తో పాటు గ్రామీణ ప్రాంతంలోనూ వివిధ సదస్సులు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నామన్నారు.